ఒక 10 ఏళ్ల కుర్రాడు ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వెంటనే అక్కడికి ఒక వెయిట్రెస్ వచ్చి ఒక గ్లాస్ వాటర్ టేబుల్ మీద పెట్టి ఏం కావాలి బాబు అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి ఒక ఐస్ క్రీమ్ చూపించి ఇది ఎంత అని అడుగుతాడు. ఆ వెయిట్రెస్ ఏమో 50 సెంట్స్ అని చెప్తుంది. వెంటనే ఆ పిల్లాడు జేబులో ఉన్న నాణేలన్నీ తీసి లెక్క పెడుతుంటాడు. మనీ సరిపోదనుకున్నాడో ఏమో మీ షాప్లో నార్మల్గా తక్కువగా ఉండే ఐస్ క్రీమ్ ఎంత అని మళ్ళీ అడుగుతాడు. ఆల్రెడీ ఆ టేబుల్ కోసం ఇంకొంతమంది వెయిట్ చేస్తూ ఉండడం వల్ల ఆ వెయిట్రెస్ చాలా చిరాకుతో 35 సెంట్స్ అని కోపంగా చెప్తుంది. ఆ పిల్లవాడు మళ్ళీ ఆ నాణ్యాలు లెక్క పెట్టుకొని 35 సెంట్స్ ఉన్న ఐస్ క్రీమ్ని తీసుకొని రమ్మని చెప్తాడు. వెయిట్రెస్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి బిల్తో పాటు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ తినేసి బిల్ని కౌంటర్లో పే చేసి వెళ్ళిపోతాడు. తర్వాత వెయిట్రెస్ టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చి టేబుల్ క్లీన్ చేస్తూ ఆ అబ్బాయి తిన్న ఎంటీ డిష్ పక్కన 15 సెంట్స్ ఉండడం గమనిస్తుంది. వెంటనే ఆ వెయిట్రెస్ ఆ డబ్బును తీసుకొని చాలా బాధపడుతుంది. ఎందుకంటే